ఒక మంచి మాట మీకు చెప్తాను. మన యేసయ్య అంత గొప్ప దేవుడో చెప్తాను వినండి. హల్లెలూయా. సిలువ చరిత్ర అనే బుక్ మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి. సిలువ చరిత్ర చెప్పండి. యేసుప్రభువారు అంటండి సిలువ వేయబడినప్పుడు అంటండి, ఆకాశానికి భూమిలో మధ్యలో ఏలాడుతున్నప్పుడు అంటండి, ఆ రోజు ఏ రోజు అంటే శుక్రవారం సిలువేశారండి. ఆయన్ని ఏమేశారు? కుడి పక్కన ఉన్న దొంగ చనిపోయాడు, ఎడం పక్కన ఉన్న దొంగ కూడా చనిపోయాడు. తెల్లారితేనేమో విశ్రాంతి దినం. శుక్రవారం తర్వాత ఏ రోజు వస్తుంది? శనివారం. వాళ్ళకి విశ్రాంతి దినం. పాత నిబంధన అంతా శనివారమే విశ్రాంతి దినం. మనం ఇప్పుడు విశ్రాంతి దినములో దేవుణ్ణి ఆరాధించట్ల, పునరుద్ధాన దినములో దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆయన శనివారం మృతుల్లో ఉన్నాడని, సజీవుడై తిరిగి లేచిన రోజున మనం అందరం ఆరాధన చేస్తాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఒక బలమైన వాడు అంటండి, యుద్ధంలో ఒక కన్ను అప్పటికే పోగొట్టుకున్నాడు. వాడు ఏం చేశాడంటే, యేసుప్రభువారు చనిపోయాడో లేడో చూడమని యాజకుల ద్వారా వాడికి ఆర్డర్ వస్తాడంటండి. వాడు వెళ్ళి ఏం చేశాడంటే, ఆయన తిన్నంగా వెళ్ళి ఏం చేశాడంటే వీటి తీసుకున్న డొక్కలో పొడిచాడంట. ఆయన డొక్కలో, వాడు ఆయన డొక్కలో పొడిచాడు. ఎప్పుడైతే పొడిచాడో నీళ్లు రక్తం ఉన్న అంటాడు, వాడు ముఖం మీద పడినాయి అంట. ఎన్నో సంవత్సరాలుగా పోయిన కన్ను ఎప్పుడైతే ఆ పరిశుద్ధుని రక్తం ఎప్పుడైతే పడిందో ఆ కన్ను మీద, ఆ క్షణమే బాగైపోయిందంట. హల్లెలూయా. అంటే ఆయన్ని పొడిచేవాడు కూడా ఆయన మేలు చేస్తున్నాడండి. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరందరూ కలిగి ఉండాలి.